సహస్ర మర్డర్ కేసులో నిందిత బాలుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయబోతున్నారు పోలీసులు. క్రైమ్ సిరీస్ చూసి బాలుడు క్రిమినల్ కావాలి అనుకున్నాడని అంటున్నారు పోలీసులు. బాలుడి ఫోన్లో తాము పెద్ద ఎత్తున క్రైమ్ సిరీస్లు కనుగొన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. అయితే నిందిత బాలుడు రాసుకున్న లెటర్కి సహస్ర హత్యకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు అక్కడి పోలీసులు. ఒక ఇంట్లో చోరీకి ప్లాన్ చేయడం కోసమే ఈ లెటర్ రాసుకున్నట్టుగా తమ విచారణలో తేలినట్టుగా చెప్తున్నారు. సహస్ర మర్డర్ కేసు మిస్టరీకు సంబంధించి నిందిత బాలుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయబోతున్నారు పోలీసులు. క్రైమ్ సిరీస్ ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. తన ఫోన్ లో క్రైమ్ సిరీస్ కు సంబంధించిన అనేక సిరీస్ డౌన్లోడ్ అయి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు చెప్తున్నారు. అయితే ఆ లెటర్ కు సహస్రను మర్డర్ చేయడానికి ఎటువంటి సంబంధం లేనట్టుగా అక్కడ పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్ చెప్పండి, ప్రెసెంట్ పోలీసులు ఇటు లెటర్ కు తాను సహస్రను మర్డర్ చేయడానికి ఎటువంటి సంబంధం లేనట్టుగా చెప్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సహస్ర పేరెంట్స్ ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఈ సహస్ర హత్య కేసులో భాగంగా ఈ రోజు మరోసారి పోలీసులు ఒక కీలక విషయాలు అయితే బయటికి తీసుకొచ్చారని చెప్పాలి. దీనికి సంబంధించి అంటే సహస్ర హత్య కేసులో భాగంగా ఏదైతే హంతకుడు బాబు 14 ఏళ్ల బాబు హత్య చేసిన టైంలో ఇతను ఏదైతే లెటర్ యూజ్ చేశాడో ఆ లెటర్ సహస్రాన్ని హత్య చేసేందుకు కానీ అదే విధంగా దొంగతనం చేసేందుకు కానీ యూజ్ చేసినట్లుగా ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదని వాళ్ళు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ లెటర్ కి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా దీనికి సంబంధించి ఇతను గతంలో అంటే ఈ హత్యకి పాల్పడే ముందు, ఈ దొంగతనానికి పాల్పడే ముందు ఎప్పుడు కూడా సిఐడికి సంబంధించిన సిరీస్ అనేవి, క్రైమ్ సీన్స్ అనేవి చాలా ఎక్కువగా చూసేవాడని చెప్పేసి ఎక్కువగా తన యూట్యూబ్ లో వీటికి సంబంధించిన వీడియోస్, ఈ క్రైమ్ సీన్స్ సంబంధించిన వీడియోసే కనిపించాయని చెప్పేసి తన హిస్టరీలో చెక్ చేస్తే మొత్తం అవే ఉన్నాయని చెప్పేసి తను మొత్తం కూడా మెంటల్ గా కావచ్చు, అదే విధంగా మైండ్ మొత్తం కూడా ఇతను క్రిమినల్ మైండెడ్ గానే ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రెసెంట్ ఇతను జువెనైల్ హోమ్ లో ఉన్నాడు. ఏజ్ ప్రకారం ఇతను మైనర్ కావడంతో జువెనల్ హోమ్ లో ఉన్నాడు. ఇప్పుడు మాత్రం అంటే ఇతను ఏజ్ పెరిగిన తర్వాత ఇతన్ని మరో పెద్ద జైలుకి తీసుకొస్తారు. అదే విధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇతని మీద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఎప్పుడైతే ఇతను ఏజ్ పెద్దగా అవుతుందో, ఏజ్ ఎప్పుడైతే పెద్దగా అవుతుందో ఆ టైంలో 18 years దాటిన తర్వాత ఇతన్ని మరోసారి ఈ కేసుని ఇప్పటికే ఇతను ఈ సిఐడి వెబ్ సిరీస్ చూస్తూ, ఈ సిఐడి సిరీస్ మొత్తం క్రైమ్ సీన్స్ చూస్తూ ఈ విధంగా హత్యకు పాల్పడ్డాడు. కాబట్టి గతంలో అంటే ఈ సహస్రాన్ని ఎప్పుడైతే హత్య చేశాడో హత్యకి బిఫోర్ ఈ లెటర్ ని 1 month బిఫోరే వేరే చోరీ చేయడం కోసం, వేరే దొంగతనం చేయడం కోసం రాసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో ఇందులో భాగంగానే ఈ హత్యకి అదే విధంగా ఈ లెటర్ కి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు అయితే నిర్ధారించారు. నిర్ధారణలో భాగంగా ఇతను మొత్తం కూడా క్రిమినల్ మైండెడ్ కలిగిన వ్యక్తిగా ఉన్నాడని చెప్పేసి పోలీసులు గుర్తించడంతో ఇతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రెసెంట్ ఇతను మైనర్ గా ఉన్నాడు కాబట్టి ప్రెసెంట్ జువెనల్ హోమ్ లో ఉంటాడు. ఆ తర్వాత ఈ కేసు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటే ఇతని ఏజ్ 18+ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇతను 18+ అవుతాడో ఆ తర్వాత తినకు సంబంధించి మరోసారి ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. విచారణలో భాగంగా తిన మీద కనుక ఆ కేసుకు సంబంధించి నిందితుడని భావిస్తే ఖచ్చితంగా ఇతనికి మరోసారి జైలు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన కేసులో భాగంగా అతనికి శిక్ష అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఈ సహస్ర హత్య కేసు విషయంలో ఇతను హత్య చేయడానికి గల కారణం కావచ్చు, ఇతను ఏ విధంగా అయితే చేస్తారు తాజ్. ప్రెసెంట్ ఇందాక మీరు చెప్పినట్టు ప్రెసెంట్ ఆ బాలుడి స్టేజ్లో ఇటు జువైనల్ లాస్ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి దీనికి సంబంధించి అసలు సహస్ర పేరెంట్స్ ఏమంటున్నారు? వాళ్ళు ఆ అబ్బాయికి పడుతున్న ఆ శిక్షకు సంబంధించి అసలు వాళ్ళ సైడ్ ఆఫ్ వ్యూ ఎలా కనిపిస్తుంది? అంటే ప్రస్తుతానికి పేరెంట్స్ వర్షన్ కనుక మనం గమనిస్తే ఇతను మైనర్ గా ఉన్నాడు కాబట్టి తినకు పడే శిక్షలన్నీ కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని పేరెంట్స్ కూడా అదే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఇతను మైనర్ కాదు, ఇతను మేజర్, ఇతను ఇలాంటి వాటికి పాల్పడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఇతను క్రిమినల్ మైండెడ్ కలిగిన వ్యక్తే కాబట్టి తనకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళ వర్షన్ నుంచి ఉంది. కానీ ప్రెసెంట్ తను మైనర్ గా ఉన్నాడు కాబట్టి తను ఈ శిక్షని అనుభవించే అవకాశం ఉండదు. కాబట్టి పేరెంట్స్ కూడా అదే కోరుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉండడానికి గల కారణం
వీళ్ళు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వేసుకొని కూడా ఇతని మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగానే ప్రెసెంట్ ఇతను మైనర్ గా ఉన్నాడు కాబట్టి పెద్దగా అయిన తర్వాత తిన ఏజ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో, ఏజ్ ఎప్పుడైతే 18+ దాటుతుందో ఆ తర్వాత ఇతనికి ఈ కేసుకి సంబంధించి ఈ విచారణ అయితే జరుగుతుంది. కొనసాగింపు అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు తిన మీద ఈ SC/ST అట్రాసిటీ కేసు అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్ తల్లిదండ్రులు కూడా అదే యాజ్ ఆఫ్ నౌ కేవలం SC/ST అట్రాసిటీ కేసు మాత్రమే నమోదైందా ఆయన మీద? ఇటు మర్డర్ కేసుకు సంబంధించి అవేమీ అటు నమోదు చేయలేదా పోలీసులు? అట్ ద సేమ్ టైం లెటర్కు సంబంధించి కూడా మాట్లాడుతూ లెటర్కు సహస్ర హత్యకు సంబంధం లేదు అంటూ కూడా ఇటు పోలీసులు చెప్పారు. సో దాని గురించి కూడా అసలు అక్కడ పేరెంట్స్ కానివ్వండి లేకపోతే మిగతా వాళ్ళు అసలు ఏమంటున్నారు అక్కడ? మర్డర్ కి సంబంధించి అతని మీద కేసు నమోదైంది కాబట్టి తనకి సంబంధించి రిమాండ్ కి తరలించడం జరిగింది. రిమాండ్ ఇన్ ద సెన్స్ జువెనల్ హోమ్ కి అయితే తరలించడం జరిగింది. జువెనల్ కోర్టులో ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేసిన వెంటనే అతన్ని జువెనల్ హోమ్ కి తరలించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పేరెంట్స్ వర్షన్ కి వచ్చినా, లేదా వాళ్ళ పక్కనున్న స్థానికుల వర్షన్ కి వచ్చినా కానీ, లేకపోతే వాళ్ళ బంధుమిత్రులు వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి వీళ్ళు దళిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇతను దాడి చేసిన సమయంలో కావచ్చు, సహస్రానికి సంబంధించిన విషయానికి కావచ్చు, ఇతను తిను దళిత కుటుంబానికి చెందిన పాపగా ఉన్నారు కాబట్టి దీన్ని బేస్ చేసుకునే ఇతని మీద SC/ST అట్రాసిటీ కేసు అనేది ఉండనుంది. ఈ కేసులో భాగంగానే ఒకవేళ కనుక ఇతను ఎప్పుడైతే 18+ దాటుతుందో, 18+ దాటిన వెంటనే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మర్డర్ కేసులో తిను ఉన్నాడు. ఆ మర్డర్ కేసుకి కొనసాగింపుగా ఈ SC/ST కేసుకు సంబంధించి కూడా తన మీద నమోదయ్యే అవకాశం ఉంది. ఆ అవకాశం కనుక ఉంటే ఖచ్చితంగా తినకి శిక్ష అనేది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సర్తాజ్ రైట్ అనిల్, ప్రెసెంట్ ఆ బాలుడికి సంబంధించిన పేరెంట్స్ ఎవరైనా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారా? వాళ్ళ తరపు అసలు ఎటువంటి వాదనలు వినిపిస్తున్నాయి? వాళ్ళు ఏమంటున్నారు? వాయిస్ బ్రేక్ అవుట్. రైట్ అనిల్, యా ఓకేనా ఇప్పుడు వినిపిస్తుందా అనిల్? యా సో బాలుడి తరపున పేరెంట్స్ అసలు ఏమంటున్నారు? ప్రెసెంట్ జువైనల్ లాస్ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అసలు బాలుడి తరపు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతను హత్యకు సంబంధించి కావచ్చు, అదే విధంగా ఈ కేసుకు సంబంధించి అంటే SC/ST అట్రాసిటీకి సంబంధించి కావచ్చు, ఈ వివరాలు ఒక్కసారిగా పోలీసులు తెలపడంతో తల్లిదండ్రులు కూడా ఒక రకంగా ఇప్పటి వరకు కూడా తన కూతుర్ని పోగొట్టుకున్నాము అంటే తను మైనర్ కాదు మేజర్, అతను ఖచ్చితంగా ఈ క్రిమినల్ మైండ్ తోటే ఇవన్నీ కూడా వ్యవహరించాడని చెప్పేసి తనకి శిక్ష ఖచ్చితంగా పడాలని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు కోరుకున్నారో అదే విధంగా ఈ రోజు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనకు సంబంధించి ఈ హత్యకు పాల్పడే టైంలో అతను ఏదైతే వ్యవహరించాడో తన ప్రవర్తన కావచ్చు, తన యొక్క బిహేవియర్ కావచ్చు, మొత్తం కూడా క్రిమినల్ మైండెడ్ కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు. దానికి సంబంధించిన సీన్ ఆఫ్ యాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తను ముందుగానే ప్రిపేర్డ్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి ఈ SC/ST అనే అట్రాసిటీ కేసుకు సంబంధించి వెంటనే పేరెంట్స్ కూడా తెలవడం, ఆ పేరెంట్స్ కూడా కొంచెం ఇప్పుడు సంతృప్తిగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఎప్పటికైనా తీరని లోటు కూతురు లేదు అన్న బాధ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. కానీ ఈ పాపని కోల్పోయామన్న బాధ మాత్రం వాళ్ళకు ఉంది. కానీ దానికి తగ్గ శిక్ష ఇతనికి కూడా పడాలి, ఖచ్చితంగా ఇతనికి కూడా కఠిన శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. ఆ కోరుకున్న సమయంలోనే ప్రెసెంట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇతనికి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ ఇతను జువెనల్ హోమ్ లో ఉన్నాడు. జువెనల్ హోమ్ నుంచి తర్వాత తనకి ఎప్పుడైతే ఏజ్ ఇంక్రీజ్ అవుతుందో 18+ అవుతుందో ఆ తర్వాత ఖచ్చితంగా ఈ SC/ST అట్రాసిటీ అనే కేసు దీనికి వర్తించిన తర్వాత దీనికి ఈ కేసు అనేది కొనసాగింపు ఉంటుంది. దీనికి సంబంధించిన శిక్ష కూడా తిను అనుభవించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ అనిల్.